ప్రధాని మోడీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2వ తేదీన రాజధాని పనులను పునఃప్రారంభించనున్నారు. అయితే మోడీ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు నారాయణ, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర సభ్యులుగా ఆర్గనైజింగ్ కమిటీ రూపొందించారు. ఈ కమిటీ మోడీ పర్యటన బాధ్యతను తీసుకున్నది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన, భారీ బహిరంగ సభ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకునుంది కమిటీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, అమరావతి కేంద్రంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే అమరావతి పునఃప్రారంభానికి సంబంధించినంత వరకు కూడా ప్రధానమంత్రి మోడీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన నేరుగా ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకుంటారు. ఏదైతే సచివాలయం వెనుక ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పునఃప్రారంభానికి సంబంధించి అమరావతిలో గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి పనులకు సంబంధించినటువంటి పునఃప్రారంభాన్ని ప్రధానమంత్రి మోడీ చేయబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక మంత్రులతోటి సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఇందులో సబ్ కమిటీలో మంత్రి లోకేష్, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటుగా మా పురపాలక శాఖ మంత్రి నారాయణ, అలాగే నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రతో కలిపినటువంటి ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన పర్యటన ఏర్పాట్లకు సంబంధించినంత వరకు, అలాగే నిర్మాణ పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, పెట్టుబడులకు సంబంధించి ఎవరైతే ఇన్వెస్టర్స్ వచ్చారో వారికి సంబంధించినటువంటి పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈ ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించబోతోంది. అలాగే ప్రధాన పర్యటన నేపథ్యంలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు అయితే చేపడుతూ ఉన్నారు. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించినంత వరకు కూడా అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, అలాగే ఇటు తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భారీగా ప్రజలను తరలించాలని భావిస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ అమరావతి ప్రాంత నిర్మాణ అభివృద్ధి అనేది ఆగిపోవడము, ఉన్నటువంటి శిథిలావస్థకి వెళ్ళిపోయినటువంటి భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల పునఃప్రారంభానికి సంబంధించినంత వరకు కూడా ప్రధానమంత్రి మోడీ వస్తున్న నేపథ్యంలో కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేస్తూ ఉన్నారు. చకచక ఏర్పాట్లు అయితే సాగుతున్నాయని చెప్పుకోవాలి. భారీ బహిరంగ సభకు సంబంధించినంత వరకు కూడా ఈ ఏర్పాట్లన్నీ ఇప్పటికే అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ అధికారుల పర్యవేక్షణతో పాటుగా ఏదైతే బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అధికారులు, నాయకులు దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతూ ఉంది. అలాగే ప్రధానమంత్రి మోదీ వస్తున్న సందర్భంగా అమరావతి రైతులు కూడా ఒక ప్రత్యేక ఆహ్వానం ఆయనకు పలకాలని చెప్పి భావిస్తూ దానికోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్గనైజింగ్ కమిటీ మాత్రం మోడీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఏపీ పర్యటన నేపథ్యంలో ఏవే కార్యక్రమాలు ఆయన తోటి ఓపెనింగ్ చేయించాలి, అలాగే పునఃప్రారంభానికి సంబంధించి, అలాగే ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చారు అనే దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనతో పాటుగా సభ జరిగే ప్రాంతాల్లో జరిగేటువంటి ఏర్పాట్లు, అలాగే ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కమిటీకి అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పర్యటనలో నోడల్ ఆఫీసర్ గా వీరపాండ్యను ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. రాజేంద్ర.